మనిషి యోసించవా నీ బ్రతుకు ఎలాగున్నదో ఓ మనిషి యోసించవా నీ బ్రతుకు ఎలాగున్నదో ధనము చూచి దగా పడకుమా బలము చూచి భంగ పడకుమా ధనము చూచి దగా పడకుమా బలము చూచి భంగ పడకుమా ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంతా ఏడ్చి రోజు అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి రాగా అయ్యో యేసయ్యా అమ్మా తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి రాగా చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే ఆ రోజు అమ్మా నిర్లక్ష్యం చేయకుండా బాప్తిస్తానికి నిర్లక్ష్యం చేయకుండా అమ్మా ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగినాయి మీకు ఎన్నో ప్రమాదాలు జరిగినాయి మీకు వాటిలోంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడమ్మా ఎందుకంటే నీవు రక్షణ పొందుతావని నీవు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఎన్నో మరణాలు తప్పించాడు దేవుడు మిమ్మల్ని ఇకనైనా సరే రక్షణ పొందండి నిర్లక్ష్యం చేయకుండా అమ్మా ఏదైనా మన ఏం జరుగుతుంది ఎవరికి తెలీదమ్మా అమ్మా ప్రార్థన చేసుకోండి ప్రేమాస్వరూపుడని మా ప్రియ పరలోక తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన ఈ రాత్రి ఈ స్థలానికి నన్ను తీసుకొచ్చా ఎప్పుడు ఈ స్థలానికి రాలేదు నేను ఈ స్థలంలో నిలబడి నన్ను మీరు వాడుకున్నారు వాక్యం ద్వారా వాడుకున్నారు సాక్ష్యం ద్వారా వాడుకున్నారు నాయన వాక్యం విన్నారు సాక్ష్యం విన్నారు నే బిడ్డలు కొంతమంది ఆకర్షించబడి బాప్టిజం తీసుకుంటానికి ముందుకు వచ్చారు నాయన ఎవరైతే వచ్చారో నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు.
నాయనా బాప్తిస్వానికి తీసుకుంటున్న బిడ్డలందరినీ ఈ రాత్రి మీరు మాట్లాడండి, బలపరచండి నాయన. ఇంకా లేట్ చేయొద్దు నాయన, ఆలస్యం చేయకూడదు నాయన. ఆలస్యం చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి నాయన. కాబట్టి ఈ రాత్రి నాయన ఆలస్యం చేయకుండా వెంటనే వారు రక్షణ పొందడానికి సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి. నా కొరకు మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. చేస్తారమ్మా? ఎప్పుడు చేస్తారు? ఓ పని చేయండి, రోజు చేస్తే చేయండి, కానీ ఇంటికి వెళ్ళగానే అమ్మా నా కొరకు, పాప బాబు, మా పాస్టమ్మ గారు, మా నలుగురు కోసం మీరు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళగానే చేయండి. చేస్తారమ్మా? చేస్తానన్నప్పుడు చేయొద్దండి, ఫుల్గా ఎత్తండి అమ్మా. నిజంగానా? ఎక్కడికి వెళ్ళగానే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయ్యగారికి వందనాలు, నన్ను ఆహ్వానించారు, చాలా వందనాలు.